నమస్కారం అండి. నా పేరు బసవ సూర్యకుమారి. మాది రాజోలి నియోజకవర్గం. నేను పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు మాట్లాడాలి. ఎందుకంటే అతను చాలా మంచి మనిషి అండి, చాలా మంచి వ్యక్తి. అతను ప్రజల కోసం ఎంతో పోరాడుతున్నారు. అసలు మన కోసమే వచ్చారు. అతను ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ బాగు కోసం, వాళ్ళ వెనకాల వాళ్ళు బాగుపడటం కోసం వచ్చారు ఇప్పుడు వరకు. కానీ మన కోసం వచ్చిన వ్యక్తి ఇతను ఒక్కడే, మనలోంచి పుట్టిన నాయకుడు ఇతను ఒక్కడే. అందుకని మనమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతను మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు కూడా చాలా మంచి విషయాలు, అన్నీ మన ఇంట్లో బాధపడే విషయాలకి పరిష్కారం పెట్టారు. ఇప్పుడు రేషన్ ఉంది, రేషన్కి బదులు 3,000 ఇస్తారన్నారు, 3,500 ఇస్తారంటున్నారు. అది ఎంతో రేటు మనకి. ఎందుకంటే రేషన్కి ఎవరు కార్డు మీద ఎవరు కార్డు అవుతే వాళ్ళే వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళే ఏలుముద్ర వెళ్తేనే కానీ ఇవ్వట్లేదు. మరి భర్తలు గలుపులో ఉన్న వాళ్ళు భార్యలు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత బాధపడుతున్నారు, ప్రతి నెల కోట తెచ్చుకోవడానికి ఎంత బాధపడుతున్నారో. వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వట్లేదు. అది ఎంత బాధాకరమైన విషయం. మరి దానికి పరిష్కారంగా మరి పవన్ కళ్యాణ్ గారు కోట తీసేసి 3,500 ఇస్తారన్నారంటే మరి ఎంత మేలు, మనకి ఎంత మేలు చేసినట్టు. మన బాధను చూసి గ్రహించే కదా మన ఆడపడుచులు బయటికి వెళ్ళకూడదు, మనం బాగుపడాలనే కదా. దానికి మళ్ళీ గ్యాస్ని తీసుకోండి. గ్యాస్ ఈ రోజు ఎంత? 1,000 రూపాయలు గ్యాస్. అసలు ఎంత ఉండేది ప్రభుత్వం? ఈ 5 ఏళ్ల ప్రభుత్వం కిందట ఎంత ఉండేది? 385 రూపాయలు ఉండేది. 385 రూపాయలు గ్యాస్ని 1,000 రూపాయలు చేసేది ఈ ప్రభుత్వం వచ్చాక మనకి. మరి 20 రోజులకి నెలలకి బండ అయిపోతుంది. మరి 20 రోజులకి 1,000 రూపాయలు అంటే చూడండి మరి ఎంత కష్టం. మరి సామాన్యుడికి ఎంత బాధ. అన్ని గ్యాస్ మీదే కదా ఇప్పుడు. మరి 20 రోజులు గ్యాస్ బండ అయిపోతుందంటే 20 రోజులు తెమ్మంటే మరి మగవాళ్ళు తిడుతున్నారు కదా. మరి దానికి అది ఉచితంగా ఇస్తానన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. అది ఎంత మంచిదండి. మరి అది అంతే. ఇలాంటి మంచి మంచి పనులు ఎన్నో చేస్తానన్నారు. అతను మహిళా బ్యాంక్ పెడతానన్నారు. మహిళా బ్యాంక్ మనకి ఎంత అవసరం. ఇప్పుడు బ్యాంక్ కాడికి వెళ్తున్నాం, మనం బ్యాంక్ దగ్గరికి వెళ్తుంటే ఎంత మగవాళ్ళు ఉంటున్నారండి, ఎంత జనం ఉంటున్నారు. అంత జనంలోనూ కూడా మనకి చాలా మందికి రాయటం రాదు, రాయటం. బాబు నాకు కూడా రాదండి రాయటం. అలాగా ఏదైనా పట్టుకెళ్ళి మనం డబ్బులు తీసుకోవాలన్నా వేసుకోవాలన్నప్పుడు ప్రతి మహిళ రోజు బ్యాంకు కాడే కదా వెళ్ళవలసి వస్తుంది. దేనికో దానికి బ్యాంకుకి వెళ్ళవలసి వస్తుంది కదా. మరి బ్యాంకుకి వెళ్ళినప్పుడు మనం ఎంత బాధపడుతున్నాం. మగోళ్ళలోకి వెళ్ళి బాబు ఇది రాయండి, మనకు రాసి పెట్టండి, ఇది రాసి పెట్టు బాబు అని అందరిని అడగవలసి వస్తుంది కదా. ఎంత సిగ్గేస్తుంది మనకి. ఎంత పేన చచ్చిపోయి అడుగుతున్నాం రాసి పెట్టమని. కొంతమంది రాస్తున్నారు, కొంతమంది మాకు అర్జెంట్ పని ఉందని వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎంత బాధపడుతున్నాం బ్యాంకు దగ్గర మనం. మగోళ్ళని అంత జనంలో కూర్చుంటాక లేక నుంచుంటాక లేక. ఇప్పుడు మహిళా బ్యాంకులు ఎడతానన్నారు. ఇప్పుడు మహిళా బ్యాంక్ ఎడితే మనకి ఎంత మేలు. అందరూ ఆడవాళ్ళే ఉంటారు అక్కడ. మళ్ళీ ఎవరు రాయమన్నా పర్వాలేదు, అమ్మకు అంత రాసి పెట్టమ్మా అని పక్కన కూర్చుని రాయించుకోవచ్చు. మనం ఎంతసేపు కూర్చున్నా పర్వాలేదు. ఆ మహిళా బ్యాంకు పెడతానన్న ఆలోచన అతనికి రావటం మన ఎంత అదృష్టం చెప్పండి. ఇలాంటివన్నీ కూడా మనకు సంబంధించినవి అన్నీ మనం బాగుపడి అతను మేనిఫెస్టోలో పెట్టినవన్నీ మనం ఇంట్లోయే మనం బాధపడి ఈరోజు మనం బాధపడుతున్నవన్నీ అతను రేపొద్దున్న పరిష్కారం చూపించారు. మరి ఇవన్నీ జరగాలి అంటే, మనం బాగుపడాలంటే మనం జనసేనకు ఓటు వేయాలి. ఇప్పుడు 10,000 ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అని చాలా మంది ఆనందపడిపోతున్నారు. 10,000 ఇప్పుడు ఇచ్చిన 10,000 గురించే చూస్తున్నారు మీరు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఫస్ట్ ఏం చెప్పారు? నేను గెలవగానే మొత్తం డోకరా కొట్టేస్తానన్నారు, మొత్తం రుణమాఫీ చేస్తానన్నారు. చేసారా? చేయలేదు. అది రుణమాఫీ చేస్తానన్నారనే కదా మనం ఆడవాళ్ళందరూ కలిసి వేసాం. అతను గెలవటానికే కారణాలు 2. ఒకటి పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, రెండోది మహిళలందరూ కలిసి ఓట్లేయటం. ఎప్పుడైతే డోక్రా రుణమాఫీ చేస్తానన్నారో అప్పుడు అందరూ ప్రతి ఆడది వేసింది. మగవాళ్ళతో దెబ్బలాడు కూడా ఆడవాళ్ళు వేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఏం చేశారా? పెట్టారా? గ్రూపుకి 1,00,000 రూపాయలు ఇచ్చారు. అంటే మనిషికి 10,000 వేసారు. మరి అతను రుణమాఫీ చేస్తానన్నారని ఎన్నాళ్ళు కడతాం మానేసాం? సంవత్సరం కడతాం మానేస్తే ఎంత వడ్డీ అయింది? వడ్డీలు పెరిగిపోయింది కదా. బ్యాంకు వాళ్ళందరూ నోటీసులు పంపాక ఆ నోటీసులు అందుకుని అప్పులు చేసి వడ్డీలు వేసి కట్టాం. మనం అందరూ కట్టారు కదా, మహిళలు అందరూ కట్టారు. మర్చిపోయారా? ఇప్పుడు 10,000 వేసారని ఆనందపడకండి. గతంలో అన్ని గుర్తు తెచ్చుకోండి. అప్పుడు ఎంత బాధపడి డోకరాలు కట్టాం. చాలా మంది డోకరాలు మానేశారు కట్టలేక. అలాగా వడ్డీలు అయిపోతాయి. బ్యాంకు కాడికి వెళ్తే బ్యాంకు వాళ్ళందరూ కూడా పెట్టారు. ఏంటమ్మా ప్రతి ఊర్లోనూ కూడా డోకరాలు కట్టట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తారో కడతారనుకుంటున్నారేమో, వాళ్ళు కట్టరు. అలాగే అంటారు, ఎంతో కొంత ఇచ్చి వదులుకుంటారు. అంతేగాని మొత్తం రద్దు చేయరమ్మా, మీరు కట్టుకోవాలి అన్నారు. కట్టుకున్నా సచ్చినట్టు. మరి అతను మాట నమ్మే కదా
ఓట్లు వేసాం గెలిచిపోయారు. ఇంకేళ్ళ పని నాకేముంది, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత కదా అనుకున్నాడు అతను. అలాగే ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మన అవసరం వచ్చింది కాబట్టి గబగబా 10,000 వేసేసారు. ఆ 10,000 చూసుకుని మనం మురిసిపోయి గబగబా నొక్కేద్దాం అనుకుంటున్నాం. చాలా తప్పది. అందరూ ఆలోచించండి. అందరూ ఆలోచించి మన భవిష్యత్తు ఎలాగ సగమాల చేతులు నాశనం అయిపోయింది. రేపు ఎదర మన పిల్లల భవిష్యత్తు, మన మనవల భవిష్యత్తు బాగుండాలి అంటే మన పవన్ కళ్యాణ్ గారికే ఓటేయాలి. పవన్ కళ్యాణ్ గారిని రానివ్వాలి. అతను ఎందుకండి ఇతను 1000 కోట్లు వెనకేసుకోవటం కోసం రావట్లేదు. అతను ఏమి ఆస్తిపాస్తులు సంపాదించుకోవటం గురించి రావట్లేదు. అతను మన కోసం వస్తున్నారు. అతనికి అసలు రాజకీయంలోకి రావాల్సిన కర్మ ఏంటంటే అసలు ఇంత మొండు టెండల్లో తిరుగుతున్నాడు. అతను మొండు టెండల్లో రేతిరక పగలనక తిరుగుతున్నారు. తాటాకు సాప్ మీద తోటల్లో కూర్చొని అతను భోంచేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మట్టి పాత్రలో తింటున్నారు. ఎందుకు అంత కర్మ ఏం పట్టింది? అతను ఏసీ రూమ్లో ఉండి అతను సంపాదించుకోవచ్చు. అతను ఒక్క సినిమా తీసుకుంటే చాలండి, సంవత్సరానికి ₹1 కోటి వస్తాయి. ఏసీ రూమ్లో ఉండి బతకొచ్చు. అతను అంత రాజకీయంలోకి రావాల్సిన పని లేదు. ఎందుకు ఈ కుళ్ళి రాజకీయం చూసి అతను బాధపడి మనం బాధపడుతున్నామని అతను చూడలేక ఇది బాగు చేద్దామని వచ్చాడు అతను. మరి బాగు చేయనిద్దాం. మరి మనం బాగుపడాలి కదా. ఇప్పుడు వరకు వాళ్ళందరినీ బాగు చేసాం. ఇప్పుడు మనల్ని బాగు చేసేవాడు వచ్చాడు కాబట్టి బాగు చేయనిద్దాం, బాగుపడదాం. మనం ఇంకా నాశనం అయిపోవద్దు. ఇప్పుడు ముసలోళ్ళకి 2,000 వేసారు, మనకు 10,000 వేసారు పసుపు కుంకుమ కింద అనుకుంటున్నారు మీరు. ఎవరేయండి అయ్యి? మనయే భర్తను బాధ పెట్టి భార్యకి 10,000 వేసాడు అతను. కొడుకుని బాధ పెట్టి తల్లిదండ్రులకి 2,000 ఇచ్చాడు అతను. ఎలాగా? మన ఇంట్లో సరుకులు పెట్రోల్ ధర పెరిగిపోయింది. ఈ రోజు ఇంటి పన్ను ఎంత పన్ను వస్తుంది? 1000 మీద వస్తుంది. కరెంటు బిల్లు ఎంత వస్తుంది? 2 నెలలకి రావాల్సిన కరెంటు బిల్లు నెలకు వచ్చేస్తుంది. మరి ఇవన్నీ భర్త మీద కదా పడుతున్నాయి. ఇంటి మగవాడి మీద ఈ భారం అంతా మన మీదే కదా పడుతుంది, భర్త మీద కదా పడుతుంది. అయ్యో నా భర్త ఇన్ని బాటలు పడుతున్నాడని అనుకుంటలేదు మనం. నాకు 10,000 వచ్చేసినాయి అని నేను, ముసలోళ్ళకి 2,000 వచ్చేసినాయి అని అమ్మ బాబు అనుకుంటున్నారు. ఇవన్నీ ఉండవు రేపొద్దుట. ఈ భారాలు ఏమి ఉండవు. ఈ భారాలన్నీ ఉండవు. నెలకి మనకి గ్యాస్ బండకి ₹1000 మిగులుతుంది. 3,500 అతను వేస్తారు. ఆ 4,500 ఉంటాయి. ఈ సరుకులన్నీ కూడా తగ్గుతాయి. రేట్లు ఉండవు కదా. అప్పుడు భర్త సంపాదించింది మనం ఇంచక్క తినొచ్చు, పిల్లలకి పెట్టొచ్చు, మనం తినొచ్చు. బాధపడవలసిన పని లేదు. మనం దేనికి ఎవరికి చేయవలసిన పని లేదు. ఎవరినైనా మన మీద ఎవరిని బతకనివ్వద్దు. మన బ్రతుకు మనమే బతుకుతాం. అలా బ్రతకాలి అంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి. మీరు అందరూ ఆలోచించుకోండి. ఇప్పుడు ఎవరో 2,000 కోసం 3,000 కోసం ఆశపడే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అందరూ ఆలోచించండి. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు. జగన్ గారు ఏంటి? ఇప్పుడు జగన్ గారిని తీసుకుంటే ఇప్పుడు జగన్ గారు ఏం చేశారండి? ఈ 5 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఇది చేయలేదు ఇది చేయలేదు అని దెబ్బలాడటం తప్ప, ఇద్దరు కొట్టుకోవటం తప్ప, అన్ని ఊర్లు తిరిగేమో, రోడ్లు లేవు, ఇల్లు లేవు అన్నారు. కొన్ని ఇతను వేసారా? ఇతనికి 1,000 కోట్లు ఉన్నాయి కదా. పదవులో ఉంటేనే చెయ్యాలా? పదవులో లేకపోతే చేయకూడదా? ఇతను వేయచ్చు కదా. ఇతను చేసుంటే ఇప్పుడు పదవిలో లేకుండానే జగన్ గారు ఎన్నో చేశారు. మాకు పదవిలోకి వస్తే ఇంకెంత చేస్తారో అని అందరూ ఓట్లు వేద్దరు కదా. ఏం చేశాడు అతను? పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ గారు అయితే అన్ని 1,000 కోట్లు కాదు, ఎంత తక్కువ ఉన్న కోట్లు అతనికి ఎంతో చేద్దరు. అతనికి ఏమీ లేకుండానే రాజకీయంలోకి రాకుండానే పవన్ కళ్యాణ్ గారు ఎంతో మందికి ఎంతో మేలు చేశారు. ఎన్నో సమస్యలు తీర్చారు. ఎంతో మందిని బాగు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు. పవన్ కళ్యాణ్ గారు అలాంటి మనిషి పదవి చేతికొత్తి ఇంకెంత బాగా చేస్తారు. ఈ రాష్ట్రం ఎంత బాగుపడుతుంది ఆలోచించండి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు, అందరికీ తెలుసు. అది అలా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చిరంజీవి గారు ఎన్నో చేశారు, అందరికీ తెలుసు. మన దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడు చిరంజీవి గారిని గెలిపించుకోలేకపోయాం. అందుకని ఈ యదవ రాజకీయాన్ని తీర్చిపెట్టుకున్నాం మనం. ఇప్పుడైనా మనం బాగుపడాలి అంటే పవన్ కళ్యాణ్ గారు రావాలి. అందరూ ఆలోచించండి. కులం గురించి దాని గురించి దీని గురించి కాదు. పవన్ కళ్యాణ్ గారు మంచి మనిషి. మనకు మంచి ప్రభుత్వం కావాలి, అది ముందు ఆలోచించండి. మనకు మంచి ప్రభుత్వం కావాలి, మంచి నాయకుడు కావాలి. మంచి నాయకుడు ఎవరు అంటే ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క అతన్నే. మన రాజోల నియోజకవర్గం రాపాక వరప్రసాద్ గారు కూడా చాలా మంచి అతను. అతని వ్యక్తిగా చాలా మంచి అతను. ఏం చెప్తే అది చేస్తారు. అతను మన నియోజకవర్గాన్ని ఎంతో బాగా తీర్చిదిద్దుతారు. అతను కూడా మనం ఎంతో మెజార్టీతో గెలిపించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని, రాపాక వరప్రసాద్ గారిని మనం ఎంత మెజార్టీతో గెలిపించుకుంటే మనం అంత అదృష్టవంతులు అవుతాం. అందరూ కూడా మీరు జనసేనకు ఓటేయండి. దయచేసి ఆలోచించండి. మనకు ఆలోచించి మన భవిష్యత్తు కోసం అతను అంత పోరాడుతున్నాడు. అతని కోసం కాదు, అతని వెనకాల ఉన్న వాళ్ళ కోసం కాదు, మన కోసం.
మన కోసం పోరాడేవాడు ఇప్పుడు ఇన్నాళ్ళకి వచ్చాడు, మన కోసం ఆలోచించేవాడు ఇప్పుడు ఇన్నాళ్ళకి వచ్చాడు. అందుకని మీరు అందరూ ఆలోచించి జనసేన కోటేయండి. నమస్కారం. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.